మంచిర్యాల జిల్లా కవ్వాల్ అభయారణ్యంలో బర్డ్ వాక్ ఫెస్టివల్ కు విశేష స్పందన లభిస్తుంది. 2 రోజుల పాటు గాంధారి వనం ఏసీసీ క్వారీ అటవీ ప్రాంతంలో బర్డ్ ఫెస్టివల్ ను ఏర్పాటు చేశారు. రెండో రోజు కూడా సిద్దిపేటలోని అటవీ పరిశోధన సంస్థ విద్యార్థులు, వివిధ పాఠశాల విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. దాదాపు 60 రకాల విదేశీ పక్షి జాతులు, వివిధ రకాల స్థానిక పక్షులను గుర్తించి వాటిపై విద్యార్థులు అధ్యయనం చేశారు. మరోవైపు ఫెస్టివల్లో భాగంగా కలెక్టరేట్లో అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నారు. వివిధ రకాల పక్షులు, అటవీ సంపదపై వర్క్షాప్ నిర్వహిస్తూ విద్యార్థులకు అవగాహన కలిగిస్తున్నారు. In the sense, any creature that has feathers, if they then does just flying make sure that అప్పుడు రెక్కలు రావు, కానీ పెద్దగా అయ్యే కొద్దీ వాటికి రెక్కలు వస్తాయి. ప్రజలందరికీ చెప్పాల్సింది ఏంటంటే, ఈ పర్యావరణంలో ప్రతి ఒక్క కాంపోనెంట్ మనిషి కానీ ప్రతి ఒక్కరికి సంబంధమైంది. ఏ ఒక్కటి తీసేసినా సరే, ఒక ఇటుక తీసేస్తే ఇల్లు కూలిపోయినట్టు, ఫౌండేషన్ లేకపోతే ఎలాగైతే ఇల్లు కూలిపోయినట్టు, ఈ పర్యావరణంలో నుంచి ఏ ఒక్క జంతువుని, ఒక జీవజాలాన్ని తీసేసినా సరే మొత్తం మానవ జీవితం మొత్తం కూలిపోతుంది. కాబట్టి ఇప్పుడున్న పరిస్థితిలో, ఇప్పుడున్న సందర్భంగా పక్షులను రక్షించి వాటి ప్రాముఖ్యతలను గుర్తించి వాటితో పాటు మనం జీవిస్తే మన జీవితం కూడా సకాలంగా సుఖంగా సాగిపోతుందని తెలియపరుస్తున్నాను. ఇవాళ మేము బర్డ్ వాచింగ్ చేసుకున్నాము. బర్డ్ వాచింగ్ మాకు రెగ్యులర్గా కాలేజ్లో జరుగుతుంది. బట్ ఇక్కడ న్యాచురల్ ఫారెస్ట్కి వచ్చి ఇక్కడ ఉన్న ఎక్స్పర్ట్స్తో కలిసి కొత్తగా నేర్చుకోవడం, ఆ బర్డ్స్ అనేవి ఏ ఈకోసిస్టంలో ఎలా పెరుగుతాయి, వాటి బిహేవియర్ ప్యాటర్న్ ఏంటి, అవి తినే ఫుడ్, వాటికి ఎలాంటి బీక్స్ ఉంటాయి, వాటి బాడీ స్ట్రక్చర్ అనేది డిఫరెంట్ బర్డ్ నుంచి డిఫరెంట్గా ఉంటుంది. వాటి సైజులో వేరీ అవుతుంది, వాటి కాల్లో వేరీ అవుతుంది, ఎలా ఐడెంటిఫై చేయాలి అనేది మేము నేర్చుకున్నాం. ఇది మంచి ఎక్స్పీరియన్స్, ఎందుకంటే కాలేజ్లో చూడడం వేరు, న్యాచురల్ ఫారెస్ట్ ఏరియాకి వచ్చి నేర్చుకోవడం వేరు. సో చాలా సంతోషంగా అనిపిస్తుంది.